ఏదో ఒక కాలక్షేపం కావాలి ఇవాళ అన్నటువంటి వాడు అది మాట్లాడుతూ ఉంటాడు. స్వయంగా చంద్రబాబు గారు నాకు అదే నేను ఆశ్చర్యం వేసింది. ఏ తొక్కలో ఒక ఫైర్ యాక్సిడెంట్, అది కూడా ఆ బ్యాటరీల రూమ్లో తగలబడిన దానికి హోంమంత్రి, ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ వెళ్ళి చూడడం ఏంది? వీళ్ళు ఖాళీగా ఉన్నారా లేకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పాక నాకు అర్థమైంది సోషల్ మీడియాలో ఎట్టాగ వచ్చిందని. నాకేం సోషల్ మీడియాలో తక్కువ వాళ్ళు అవుతున్నా వాళ్ళు తెలియలా. అదే అదే లేదు, వెంటనే 2 hours వచ్చింది నిన్న. అసలు నిన్న ఏంటి, నిన్న పొద్దున్నే వచ్చింది అది. నిన్న రాగానే మనం డిబేట్ పెట్టలేదు కదా, కుదరలేదు. అంటే ఓకే ఓకే అన్ని కోణాల్లోనూ దీనికి సంబంధించి విచారణ చేయాలనుకోవడం ఒక ఎత్తు అయితే, ఫైర్ ఆడిట్ చేయిస్తారు దీని మీద అని కూడా అంతగా చెప్పారు. ఎట్లా ఫైర్ ఆడిట్ అంటే ఏముందండి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎంత వేగంగా స్పందించారు, దానికి ఏదో విచిత్రమైన పదాలు అయ్యి అంత మించేది లేదు. దాని మీద రిపోర్ట్ ఇవ్వండి అంటాం కరెక్ట్గా చెప్పాలంటే. దాంట్లో ఏ టెక్నికల్ వాళ్ళు చెప్తారు ఇదిగో సోత కాలడం మూలంగా ఇట్లా జరిగింది అని చెప్పేసి. అది ఎందుకు జరిగింది, దానికి ఎంత ఖర్చు పెట్టుకున్నారు బ్యాటరీలు అయ్యి. ఒకవేళ ఇప్పుడు వీళ్ళని మానసికంగా సంతృప్తి పరచాలంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 బ్యాటరీలు కొన్నారు, ఆ 10 బ్యాటరీలు ఇప్పుడు ఎట్లా లీక్ అయినాయి అని ఏమన్నా రేపు పొద్దున ఇంకొక కథ ఏమన్నా రాస్తారేమో తెలియదు. కానీ ఇదంతా టీడీపీ హయాంలో కదా సార్ జరిగింది. తగలబడింది ఇప్పుడు, కొన్నది బ్యాటరీలు అప్పుడు అని చెప్పచ్చు. కాదు కొన్నది అప్పుడు కదా, తర్వాత మధ్యలో మెయింటెనెన్స్ కోసం మారుస్తుంటారు కదా బ్యాటరీలు. టీడీపీ హయాంలో బ్యాటరీలు చాలకపోతే మళ్ళీ కొత్తవి కొన్నారు.